కక్షంలోకి ఈరోజు మనం కొత్త అధ్యాయం మొదలు పెడతాము. ఈ అధ్యాయం పేరు ఇంగ్లీష్లో రాశారు లెట్ దెర్ బి ఎ టెంపుల్. ఓకే, ఈ అధ్యాయం మనము స్టార్టింగ్లో ఎక్కడైతే లాస్ట్ అధ్యాయంలో మనం చూసామో ప్రభుపాదుల వారు యూరోపియన్ టూర్కి అనేసి బయలుదేరిపోయారు, అక్కడ వరకు చూసాము. అక్కడ నుంచే కంటిన్యూ చేస్తున్నాము. యూరోపియన్ టూర్కి బయలుదేరారు ప్రభుపాల్ వారు. ఆ టూర్లో మొదటి రెండు స్థలాలు విచ్చేసిన స్థలాలు ఏంటంటే రోమ్ మరియు జెనెవా. రెండు చోట్లలో కూడా భక్తులు ప్రభుపాల్ వారి కోసం మంచి ప్రోగ్రామ్స్, ప్రచారం కోసం కార్యక్రమాలు, మీటింగ్స్, గెస్ట్లతో, ఇంపార్టెంట్ విఐపీస్తో అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఫస్ట్ రోమ్ టెంపుల్కి వెళ్ళారు ప్రభుపాల్ వారు. రోమ్ టెంపుల్ అయితే చిన్నదే, కాకపోతే చాలా మంచి జంక్షన్లో ఉందన్నమాట. అక్కడ పియాజా లోడి అని దగ్గరలోనే ఉంటుంది. ఆ ప్లేస్ చాలా బిజీ ఏరియా అనమాట. అందుకనే అక్కడ ట్రాఫిక్ బాగా ఉండేది. ట్రాఫిక్ శబ్దం బాగా వచ్చేది అనమాట, వెహికల్స్ బాగా వెళ్తూ ఉండేవి. అక్కడ ఉన్న టెంపుల్ ప్రెసిడెంట్ ధనంజయ ప్రభు వచ్చి ప్రభుపాల్ వారి దగ్గరతో అన్నారు, ప్రభుపాద్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సౌండ్ ఎక్కువగా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటాను అని. ప్రభుపాల్ వారు విని లేదు అలాంటిదేం లేదు, ఈ సౌండ్ చాలా మనోహరంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే రోమ్లో చాలా ముఖ్యమైన స్థలంలో మనం ఉన్నాము అని, ఇది చాలా మంచి లొకేషను అని ప్రభుపాల్ వారు జవాబిచ్చారు. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అట్ విల్లా బోర్గేస్ అనే ఒక హోటల్లో ఒక పెద్ద హాల్ ఉందన్నమాట, అక్కడ అరేంజ్ చేశారు. మామూలుగా అయితే 500 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ అది. కాకపోతే ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చి క్లాస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 1000 మందికి పైగా అక్కడ ఉన్నారనమాట. అంటే ఫుల్ హౌస్ఫుల్ అయిపోయిందనమాట. ప్రభుపాల్ వారు చూశారు, ఇటలీ వాళ్ళు, రోమ్ అంటే ఇటలీ యొక్క క్యాపిటల్ కదా, ఇటాలియన్స్ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా అంటే ఎలాగైతే ఒక పోప్ లెక్చర్ ఇస్తే వినడానికి వెళ్తారో అలాగే ఇక్కడ కూడా వచ్చారు ఆశీర్వాదం తీసుకోవడం నా దగ్గర నుంచి అనేసి, ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్టుగా ఉందనేసి ప్రభుపాల్ వారు చాలా ఆనందపడ్డారు. చూసి వీళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు, కాకపోతే సరిగ్గా భక్తి ఎలా చేసుకోవాలో నేర్పించలేదు వీళ్ళకి, అంతే, అదొకటే లోపం. ఆ విధంగా ఆయన అది తెలియజేశారు అక్కడ. తర్వాత భక్తులు ప్రభుపాల్ వారి కోసం పోప్తో మీటింగ్ అరేంజ్ చేశారు. కాకపోతే పోప్ చాలా అస్వస్థతకి లోనవడం కారణంగా ప్రభుపాల్ వారు ఆయన్ని కలవలేకపోయారు. కార్డినల్ పిగ్డోలి అనే ఇంకొక అతన్ని కూడా ఇంపార్టెంట్ వ్యక్తిని కలిశారు. తర్వాత అక్కడ నుంచి రోమ్ నుంచి నెక్స్ట్ జెనెవాకి వెళ్ళారు. ఫ్లైట్ తీసుకొని వెళ్తే ఆ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని మంచు పర్వతాలు అనమాట, స్నో కవర్డ్ ఆల్ప్స్. ఆ మంచు పర్వతాలను చూసి దానిపై నుంచి ఫ్లైట్ వెళ్తుంది. ప్రభుపాల్ వారు చూసి చాలా భయంకరమైన డేంజరస్ స్పాట్ ఇది, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేన్స్ క్రాష్ అయి ఇక్కడ కూలి పడిపోయాయి ప్లేన్లు, అందుకనే ఇది చాలా డేంజరస్ ఏరియా అని చెప్పారు. జెనెవాకి వెళ్ళగానే అక్కడ మేయర్ స్వయంగా ప్రభుపాల్ వారి కోసం ఆఫీషియల్ రిసెప్షన్ మొత్తం అరేంజ్ చేశారు. కాబట్టి ఒక ఆఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో అంతా ఫాలో అయ్యి చాలా చక్కగా సిస్టమేటిక్గా రిసెప్షన్ అనేది అరేంజ్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత స్మూత్గా మేయర్ ఫ్రాంక్గా అడిగేశారు, ఏమని, ప్రభుపాల్ వారిని, ఇఫ్ ఎవ్రీవన్ బికేమ్ లైక్ యూ ఆర్ సేయింగ్ వుడెంట్ ద ఎకనామీ బీ థ్రెటెండ్. మీరు అన్న విధంగా అందరూ మారిపోతే మరి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైపోవాలి? అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అలా ఏమీ జరగదు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆర్థిక పరిస్థితికి ఏం జరగదు. అంతేకాకుండా ప్రభుపాల్ వారు అన్నారు, మెయిన్గా రిపోర్టర్లకు ఏదైతే హైదరాబాద్లో ఇచ్చారో కోట్ అదే ఇచ్చారు, ఇక్కడ కూడా అదే శ్లోకం చెప్పారు, అన్నాద్ భవంతి భూతాని. కాబట్టి అన్నం కావాలంటే మనకు ఫస్ట్ వానలు కావాలి, బియ్యం కావాలంటే. వానలు కావాలి అంటే మీరు యజ్ఞం చేయాలి విష్ణువు సంతృప్తి కోసం. ప్రభుపాల్ వారు అన్నారు, మేము చెప్పేదేంటి, మేమేం చెప్తున్నాం, పొలాలు దున్ని ధాన్యాన్ని పండించమని చెప్తున్నాం, అలాగే అందరూ కూడా ఆవుల్ని పెంచమని చెప్తున్నాం. ఆ విధంగా ఆవులు ఇంకా పొలాలు పండితే పంటలు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఆయన సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి మీరు చెప్పినట్టు విని పాటిస్తే అని. ప్రభుపాల్ వారు అన్న సమస్య లేదు. ఆయన క్లియర్గా చెప్పారు ఎలా ఆర్థిక సమస్యలు ఉండవు అని. ఇంకా క్లియర్గా చెప్పారనమాట, ఎవరైతే కృష్ణ భావనామృతంతో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో
అలా సొసైటీలో ఈ విధంగా అన్ని రకాలుగా పనిచేస్తారు. అంటే ఏదో సొసైటీలో పని చేయకుండా ఉంటారని కాదు, సొసైటీలోనే ఉంటారు, వాళ్ళు సొసైటీలోనే పనిచేస్తారు అన్ని రకాలుగా. సో కాబట్టి భగవత్ చేతనతో కూడుకొని మనము ఎలా జీవనోపాధి జీవించుకోవచ్చో, సమాజానికి మార్గదర్శనం చేయగలిగిన స్తోమత భక్తుల దగ్గర ఉంది అని ప్రభుపాల్ వారు ఆ మేరకు తెలియజేశారు. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు టెంపుల్కి ప్రభుపాల్ వారిని ఒక శిష్యుడు అడిగాడు, ప్రభుపాల్ వారు అడిగారు తన శిష్యుల్ని క్యాజువల్గా, సో నేను ఇచ్చిన జవాబులు అన్నీ ఓకేనా, కరెక్టేనా అని, రైటా అని. సో అప్పుడు అందులో ఒక భక్తుడు ప్రభుపాల్ వారికి ఇలా చెప్తున్నారు, ప్రభుపాద్ ఈ మేయరు ఏమనుకుంటున్నాడంటే భక్తులందరూ బిచ్చగాలనుకుంటున్నాడు, అలా ఊహించుకుంటున్నాడు ఆయన. సో ప్రభుపాద్ అందుకే కదా నేను చెప్తున్నాను, అతను ఏమన్నాను నేను, అందరూ పొలం దున్నాలి, సో తద్వారా మనం ఏమీ బిచ్చగాలం కాదు అని చెప్పాను. ఇంకా మనం ఏమి ఇస్తున్నాం ఇక్కడ, అత్యున్నతమైన జ్ఞానాన్ని మనం పంచుతున్నాం ప్రచారం చేసుకుంటూ. నేను ఆయనకొకటి భగవద్గీత కాపీ ఇచ్చాను, భగవద్గీత బుక్ ఆయనకి ఇచ్చాను. నేను అన్నిటికన్నా ఉన్నతమైన జ్ఞానం అందులో ఉంది, అది నేను ఆయనకి ఇచ్చాను. అతను నాకేమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. మరి బిచ్చగాలు ఎవరు అని ప్రశ్నించారన్నమాట ప్రభుపాల్ వారు. అంటే ఇచ్చిన వాళ్ళు బిచ్చగాల, పుచ్చుకున్న వాళ్ళు బిచ్చగాల. సో కాబట్టి ఒకవేళ మేయర్ అలా అనుకుంటే, నేనే అతనికి ఇచ్చాను, జ్ఞానాన్ని పంచాను, భగవద్గీతని ఇచ్చాను, పొలాలు దున్నుకుంటే పంటలు పండించుకుంటే నీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పాను, నేనే జ్ఞానాన్ని పంచాను, పుస్తకాన్ని పంచాను, అతనేం పంచాడు నాకు. సో నా దగ్గర నుంచి అతను తీసుకున్నాడు కాబట్టి ఎవరు బిచ్చగాళ్ళు అని ప్రభుపాల్ వారు రిటర్న్లో ప్రశ్నించారనమాట. సో నెక్స్ట్ అక్కడ జెనీవాలో కూడా ఒక ఇన్విటేషన్ స్వీకరించారు ప్రభుపాల్ వారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్స్ వారిది. అక్కడ నుంచి కూడా ప్రభుపాల్ వారికి నిమంత్రణ వచ్చింది, ఆ ఇన్విటేషన్ని స్వీకరించి వెళ్ళారు అక్కడికి కూడా. అలాగే టెంపుల్లో కూడా ఒక ఇండాలజిస్ట్ వచ్చాడు, చాలా ఫేమస్ ఇండాలజిస్టు జియాన్ హర్బర్ట్ అని. అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులని, ప్రొఫెసర్లను కూడా ప్రభుపాల్ వారు కలిశారనమాట అక్కడ ఉన్నప్పుడు. ప్రభుపాదుల వారి ఒక సీనియర్ శిష్యులు, ఆయన పేరు వచ్చేసి కరందర. ఆయన ప్రభుపాదుల వారిని కలవడానికి జెనీవాకు వచ్చారు. ఈయన గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ కరందర ప్రభు ఒక 4 మాసాల క్రితం ఇస్కాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన చాలా టాప్ పొజిషన్లో ఉండే, యుఎస్లో, అమెరికాలో ప్రీచింగ్ చేయడానికి ప్రభుపాదుల వారు ఒక మెయిన్ శిష్యుడు అతనే. అటువంటి అతను 4 నియమాలు సరిగ్గా పాటించలేకపోతున్నాను అనే కారణంగా అతను 4 నెలల క్రితమే ఇస్కాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అటువంటి అతను ప్రభుపాల్ వారికి ముందు చాలా హెల్ప్ చేశారన్నమాట. డైనిప్పన్ కంపెనీ నుంచి భగవద్గీతాలు ప్రింట్ చేసుకోవడానికి కావాల్సిన లావాదేవీలు అన్నీ కూడా ఆయనే చూసుకునేవాడు. ఇంకా మందిరాలకి కావాల్సిన ఫండ్ కలెక్షను, బుక్ డిస్ట్రిబ్యూషన్, ఇలా ఎన్నో సేవలు చేశారు. ఆ విధంగా ఇప్పుడు అతను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇస్కాన్ని మళ్ళీ ఆయనలో లోపల ఒక భావన కలిగింది, చాలా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఎందుకు వదిలేశాను, మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ ఒకసారి నేను ప్రభుపాల్ వారిని క్షమాపణ కోరుకొని ఆయనకి శరణాగతం అవుతాను అనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారికి ఉత్తరం రాశారు. ప్రభుపాల్ వారు సరే అనేసి ఆయన రమ్మన్నారు, ఇక్కడ వచ్చి కలవమన్నారు. అందుకనే అలా ప్రభుపాదుల వారికి శరణాగతం అయ్యి మళ్ళీ భక్తి చేసుకోవడానికి ఆయన ఇప్పుడు ఇక్కడికి జెనీవాలో ప్రభుపాదుల వారిని కలవడానికి వచ్చారనమాట. సో రాగానే అక్కడ ప్రభుపాదుల వారు ఆయన్ని చూసి తిరిగి ఆయనకి స్వాగతం చెప్పారు. సో వెంటనే కరందర్ ప్రభు అలా జెనీవాకి వచ్చేసి ప్రభుపాదుల వారికి శరణాగతం అయ్యారు. తర్వాత కొన్ని గంటల పాటు కరందర్ ప్రభుతో మాట్లాడారు ప్రభుపాదుల వారు ఏకాంతంలో. మాట్లాడిన తర్వాత ప్రభుపాదుల వారు ఒక డెసిషన్కి వచ్చారు. అదేంటంటే అది చాలా పెద్ద డెసిషను, చాలా పెద్ద రిస్కు. ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు జీబీసీ బాధ్యతలు ముందుగా తమల కృష్ణ గోస్వామి మహారాజ్ చూసుకునేవారు. కానీ లాస్ట్ టైం మనం చూసాం కదా, ప్రభుపాదుల వారు యూరోప్ టూర్కి వెళ్ళే ముందే తమల కృష్ణ మహారాజు ప్రభుపాదుల వారిని అడిగారు, నేను అమెరికాకి వెళ్ళి ప్రచారం చేసుకోవాలనుకుంటున్నానంటే ప్రభుపాదుల వారు అన్నారు సరే వెళ్ళు అన్నారు. ఆయనకు అనుమతి ఇచ్చేశారు. అప్పుడు అనుకున్నారు ప్రభుపాదుల వారు ఇంకా ఎవరు ఉంటారు ఇక్కడ, మరి నా ఈ యొక్క బాధ్యతను మళ్ళీ నా మీదకే వచ్చింది, భారతదేశంలో ఉన్న ఈ బాధ్యతలు చూసుకోవడం, జీబీసీ బాధ్యతలు. సో ఇప్పుడు ఈ బాధ్యతను, చాలా పెద్ద బాధ్యత, కానీ ఈ బాధ్యతను ఎంతో రిస్క్ అయినా కానీ అది కరందర్ ప్రభుకి ప్రభుపాదుల వారు అప్పచెప్పారనమాట.
ఆ విధంగా ప్రభుపాల్ వారు ఆయనకి చెప్పారు, నువ్వు బాంబేని హెడ్ క్వార్టర్స్గా చేసుకో, ఇంకా అక్కడికి ముందుగా వెళ్ళి అక్కడ భక్తులకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, అక్కడ ల్యాండ్కి మనకి పర్మిషన్ కావాలంటే టెంపుల్ కట్టుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, అది రావడానికి నువ్వు ప్రయత్నించు, అక్కడ వాళ్ళకి హెల్ప్ చెయ్యి అని ప్రభుపాల్ వారు ఆయన మీద మొత్తం నమ్మకం పెట్టి మళ్ళీ ఆయనకు ఒక బాధ్యతనిచ్చి పంపిస్తున్నారు అనమాట. సో అలా ఒక లెటర్ కూడా టైప్ చేశారు. అప్పుడు ఇండియాలో ఉన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అప్పటికే, హైదరాబాద్, బాంబే, కలకత్తా, మాయాపూర్, ఢిల్లీ, బృందావన్, సో ఇలాంటి టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు కరందర్ ప్రభుని ఇలా జీబీసీగా నేను భారతదేశానికి నియమిస్తున్నాను అని వాళ్ళందరికీ పంపించి లెటర్స్ ఆ టెంపుల్స్ అన్నిటికీ. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా ఉంది, నేను ఎంతో పెద్ద బాధ్యత నుంచి ముక్తున్నాయని అనిపిస్తుంది. సో మీరందరూ కూడా దయచేసి ఆయనతో సహకరించండి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన యొక్క మిషన్, మన యొక్క మూమెంట్ ముందుకు వెళ్తుంది అనేసి, ఆ విధంగా మనం అందరం భారతదేశంలో ఉన్న అందరినీ కూడా కృష్ణ భావనామృతంలోకి తీసుకురావచ్చు అని ప్రభుపాల్ వారు అందరికీ లేఖ రాశారనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ప్రభుపాల్ వారు బయలుదేరారు ప్యారిస్కి. సో జూన్ 8వ తారీఖు ప్యారిస్లో. సో అక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశారు. 2500 అంటే 2500 మంది, 2500 మంది అక్కడికి ఆడియన్స్లో వచ్చారు పాల్గొనడానికి. ఆ పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. దాని స్టేజ్ పైన కూడా ఒక 50 మంది మన శ్రీ ప్రభుపాల్ వారి భక్తులు, శిష్యులు కూడా కూర్చొని ఉన్నారు. ఆ విధంగా అది లా సల్లే ప్లేయల్ అనే ప్లేస్ అనమాట ప్యారిస్లో. మంచి కీర్తన జరిగింది. కీర్తన జరిగిన తర్వాత ప్రభుపాల్ వారు ఎప్పటిలాగే లెక్చర్ కూడా మొదలుపెట్టారు. ఆ మొదట్లో స్టార్టింగ్ చేసే ముందు ప్రభుపాల్ వారు తన ఒక శిష్యుడికి చెప్పారు, నువ్వు బైబిల్ నుంచి సెయింట్ జాన్ యొక్క గోస్పెల్ నుంచి ఒక వాక్యం చెప్పు, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం దాన్ని తీసుకుని. సో ఆయన అన్నారు, ఆ బైబిల్ నుంచి చదివాడు అనమాట. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ముందుగా ఒక శబ్దం అనేది ఉండే, ఆ శబ్దమే తర్వాత భగవంతుడిగా గుర్తింపబడింది. సో ప్రభుపాల్ వారు అప్పుడు భగవంతుడి నామము యొక్క మహిమ, శక్తి, దివ్యత్వం దాని గురించి మాట్లాడుతూ లెక్చర్ మొదలుపెట్టారనమాట. ఆ క్రౌడ్లో అంటే కూర్చున్న వాళ్ళలో చాలామంది స్టూడెంట్ రాడికల్స్, అంటే విద్యార్థులు ఏకని విప్లవాత్మకారులు అన్నట్టు అన్నమాట. వాళ్ళు అన్నిటికీ వ్యతిరేకించడం, గొడవలు చేయడం, ఇలాంటి టైప్ కేటగిరీ అనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది అక్కడికి కావాలనే ఏదో గొడవ చేద్దామని వచ్చారనమాట. అలా వెనకాల కూర్చొని ఉన్నారు. ప్రభుపాల్ వారు ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారో ఆ ఉదాహరణ వినగానే వాళ్ళల్లో వాళ్ళకి రెచ్చగొట్టినట్టు అయిపోయింది. వాళ్ళు వెంటనే ఒక గొడవ చేయడానికి మొదలుపెట్టారనమాట. అసలు ఏం జరిగిందంటే ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే మనమందరం బద్ధ జీవాత్మలం. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలా ఉంటున్నాము, ఎందుకు ఉంటున్నాము అంటే, ఎలాగైతే ఒక నాగరికులు, సిటిజన్స్, వాళ్ళు ఎప్పుడైతే స్టేట్, దేశం యొక్క నియమాల్ని ఉల్లంఘిస్తారో అప్పుడు వారికి ప్రభుత్వం వారికి ఏం చేస్తుంది, దండన విధిస్తుంది. అవునా? ఆ దండన విధిస్తే గవర్నమెంటు అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, జైల్లో పంపిస్తారు వాళ్ళని. అవునా? సో అలా ఇక్కడ మనమందరం కూడా ఇక్కడ బందీ అయ్యి, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఒక కారాగారం వంటిది మనకి. మనం ఇక్కడ బందీ అయ్యి ఇక్కడ పనిష్మెంట్ ఇక్కడ మనకి జరుగుతుంది అని ఇలా చెప్పారన్నమాట. చెప్పగానే చాలామంది కూడా ఆ స్టూడెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక అరవడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ ఇంగ్లీష్లోనే క్లాస్ ఇస్తున్నారు. ఆయన శిష్యురాలు ఒకరు, ఆమె పేరు వచ్చి మాతాజీ పేరు జ్యోతిర్మయి దేవిదాసి. సో ఆ మాతాజీ ప్రభుపాల్ వారు ఇచ్చిన ప్రతి లెక్చర్, ప్రతి లైన్ని లైన్ టు లైన్ వాళ్ళ భాషలో అనువాదం చేస్తుందన్నమాట. సో మైక్లోనే. సో ఇలా అరవడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ప్రభుపాల్ వారికి అర్థం కాలేదు ఎందుకు అరుస్తున్నారు స్టూడెంట్స్. సో ఆమె వైపు చూశారు. ఆమె వైపు చూస్తే జ్యోతిర్మయ మాతాజీ వైపు చూసి అన్నారు, వాట్ ఆర్ దే సేయింగ్, ఏమంటున్నారు వాళ్ళు, ఎందుకు అరుస్తున్నారు. సో ఆమె చెప్పింది, ప్రభుపాద్ వాళ్ళకి మీరు ఇచ్చిన ఉదాహరణ నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడరు, ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇష్టం లేదు.
అప్పుడు ప్రభుపాదులు వారు వెంటనే అలా అరుస్తున్న వాళ్ళందరికీ జవాబుగా అన్నారు, మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది మాత్రం నిజం. ఒకవేళ మీరు లా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం తప్పకుండా మీకు పనిష్మెంట్ అనేది తప్పకుండా లభిస్తుంది. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా మీకు దాని ప్రకారం ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ అందరూ దాన్ని పొలిటికల్గా తీసుకున్నారన్నమాట. అదేంటి అంటే ఈ స్వామీజీ ఏంటి గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టున్నాడు, ఈయన గవర్నమెంట్ సైడ్ ఏమో అన్నట్టుగా ఒక పాలిటిక్స్ కనుకొని పొలిటికల్గా చూసి వాళ్ళందరూ ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఒకతనేమో ఫ్రెంచ్ భాషలో గట్టిగా అరుస్తున్నాడు అనమాట. ఏమని అరుస్తున్నాడంటే, నువ్వు ఏవో ఆధ్యాత్మిక విషయాల గురించి పెద్ద పెద్దగా చెప్తున్నావు, కాకపోతే నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా అలా పైన పెద్ద సింహాసనం పైన కూర్చొని అలా నేను మాత్రం ఎప్పుడు చెప్పను, కాబట్టి అలా సిద్ధ సింహాసనం పైన కూర్చొని ఉంటే అందరూ నీ కాళ్ళు మొక్కాలా అన్నట్టుగా ఆయన అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు అలా అరవడానే అతను మిగతా ఆడియన్స్ అందరూ కూడా అంటే వాళ్ళ భాషలో గట్టిగా విజిల్ వేస్తూ అరుచుకుంటూ పార్టేరే 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 అని అరుస్తున్నారనమాట. ప్రభుపాల్ వారు మళ్ళీ ఏంటి వీళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనేసి జ్యోతిర్మయ మాతాజీని అడిగితే జ్యోతిర్మయ మాతాజీ అంది, వాళ్ళు అరిసేది ఏంటంటే మీరు కిందికి దిగమంటున్నారు, మిమ్మల్ని మీరు వ్యాసాసనం పైన కూర్చొని ఉన్నారు కదా, కిందికి దిగిరమ్మని కిందికి దిగి కూర్చోమంటారు. అప్పుడు ప్రభుపాల్ వారు వాళ్ళు ఇచ్చిన ఆ ఛాలెంజ్ని స్వీకరించి ప్రభుపాల్ వారు మైక్ తీసుకొని గట్టిగా జవాబిచ్చారు, నేను కింద నేలపైన కూర్చొని కూడా మీకు బోధించగలను. అంటే నేను కింద కూర్చొని మీకు చెప్తే అప్పుడు బాగా అర్థమవుతుందా, పైన కూర్చొని అదే విషయం చెప్తే అర్థం కాదా, అర్థం ఏ దాంట్లో ఏమైనా తేడా ఉంటుందా అని ప్రభుపాల్ వారికి తిరిగి క్రాస్గా చెప్పారనమాట జవాబు. ఒకవేళ మీకే అంత బాగా జ్ఞానం వచ్చి ఉంటే, భగవద్జ్ఞానం గురించి మీకు బాగా జ్ఞానం ఉంటే మీరే రండి ఇక్కడ కూర్చొని వ్యాసాసనం పైన మీరే లెక్చర్ ఇవ్వండి, అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గర కూర్చొని వింటారు, మీ కాళ్ళకు నమస్కరిస్తారు అని ప్రభుపాల్ వారు అన్నారు. ఈ స్ట్రాంగ్ రిప్లై ప్రభుపాల్ వారు విని మొత్తం హాల్ అంతా కూడా సైలెంట్ అయిపోయిందనమాట. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చేసిన ప్రశ్నలకి జవాబు దొరికినట్టుగా సైలెంట్ అయిపోయారు, సంతృప్తి పొందినట్టుగా. వెంటనే ఒక నల్లగా ఉన్న వ్యక్తి సడన్గా స్టేజ్ పైకి ఎక్కేశాడు. స్టేజ్ పైకి దూకేసి అతను ప్రభుపాదులు మరియు భక్తుల పక్షంలో మాట్లాడుతున్నట్టుగా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాసేపు అయిన తర్వాత మెల్లిగా పక్షం మార్చి ఇప్పుడు ఆడియన్స్ తరఫున మాట్లాడడం మొదలుపెట్టాడు. తర్వాత అతను ఏం మాట్లాడుతున్నా అతనికి అర్థం కావట్లేదు సరిగ్గా. సో అది చూసి ప్రభుపాదులు వారు సరే ఇంకా చాలే, ఇప్పుడు మనం కీర్తన మొదలు పెడదాం అనేసి భక్తులకు చెప్పారు, కీర్తన మొదలు పెట్టండి అని. ఇక వెంటనే భక్తులందరూ కూడా డ్రమ్స్, కర్తాళ్ళు, మృదంగాలు అన్నీ తీసుకొని కీర్తన చేయడం మొదలుపెట్టారనమాట. తర్వాత చాలా మంచి కీర్తన జరిగింది. అక్కడ ఆడియన్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయిపోయారు. ఎవరైతే విప్లవాత్మకారులు, ఎవరైతే ఏవో అరుస్తున్నారు, అరుపులు చేసి గొడవలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా చల్లబడ్డారు. సో ఆ విధంగా మొత్తం ఇదైతే అయిపోయింది మొత్తం ప్రోగ్రాము. దాని తర్వాత ఇంకా తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్రభుపాల్ వారు కారులో వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన చెప్పారనమాట, భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే చాలామంది బయట వాళ్ళు పబ్లిక్ వచ్చినప్పుడు, ఆడియన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి దేశాల్లో, ఎందుకంటే వాళ్ళకు ఈ కల్చర్ లేదు, గురువుని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా సన్మానించాలి, గౌరవించాలని ఆ పద్ధతి తెలియదు కనుక వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకనే ఇంత పెద్ద పెద్ద వ్యాసాసనం వేయకండి, చిన్న ఆసనం వేయండి, ఆ చిన్న ఆసనం మీదే కూర్చుంటాను, ఇంత పెద్ద సింహాసనం అరేంజ్ చేయకండి వ్యాసాసనం అనేసి ప్రభుపాల్ వారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అది అర్థం చేసుకోలేదు సరిగ్గా. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఆడియన్స్ అంటే ఇప్పుడు 1000 మంది వచ్చారు కదా, అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఫిలాసఫీ తత్వం బోధిస్తే అంతగా వాళ్ళు దాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు అని కూడా ప్రభుపాల్ వారు ఒక కామెంట్ చేశారనమాట. ఇంకా మిగతా సమయం అంతా కూడా ప్యారిస్లో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ తక్కువ సంఖ్యలోనే ఎవరికైతే నిజంగా ఆసక్తి ఉందో ఆయన నుంచి వినడానికి, ఆయనతో మాట్లాడి వినడానికి, వారిని తన చిన్న రూమ్లోనే లేకపోతే చిన్న ప్లేస్లోనే వాళ్ళని కొంతమంది అయినా పర్వాలేదు ప్రభుపాల్ వారు వారితో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం
కొనసాగించారనమాట ఇంకా మిగతా టైంలో. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్రభుపాల్ వారు వెళ్ళారు జూన్ 18వ తారీఖు ఫ్రాంక్ఫర్ట్. సో ఎప్పుడైతే శిల ప్రభుపాల్ వారు అక్కడికి చేరుకున్నారో ఫ్రాంక్ఫర్ట్కి, అక్కడ హంసదూత ప్రభు ఇంకా మిగతా భక్తులందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారిని ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి తీసుకెళ్ళడానికి అవుట్స్కట్స్ నుంచి టెంపుల్ చాలా లోపలికి ఉంది, అక్కడ వరకు చాలా దూరం 20 కార్లు వ్యాన్లు వేసుకొని వచ్చేసారనమాట మొత్తం ఇంత లాంగ్ డిస్టెన్స్కి. ఇంకా అంతేకాకుండా అక్కడ ఇస్కాన్ సెంటర్ ఉంది, స్క్లాస్ రెటర్షాఫ్ అని అక్కడ ఒక మంచి క్యాజల్ ఒక పర్వతం పైన ఉందన్నమాట. సో ప్రభుపాల్ వారు ఇంకా వాళ్ళతో పాటు వెళ్తూ ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా ఫ్రాంక్ఫర్ట్ అంటే జర్మనీలో ఇక్కడ విలేజ్లో ఇక్కడ గ్రామంలో మృదంగాలు వాయిస్తూ కీర్తన చేస్తున్నారంటే అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రభుపాల్ వారు చెప్పారు. సో ప్రభుపాల్ వారికి చూపించారు ఇదే క్లాస్ అని. తర్వాత ఆ పెద్ద క్యాజిల్ అనమాట, అంటే భవనం వంటిది, అక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంది, 2 అంతస్తులు ఉన్నంత సీలింగ్ ఉందన్నమాట, హైట్ చాలా పెద్ద హై సీలింగ్ ఉందన్నమాట. ఆ విధంగా సెకండ్ ఫ్లోర్లో గ్యాలరీ ఉంది, అక్కడ నుంచి ప్రభుపాల్ వారి క్వార్టర్స్కి దారి ఉందన్నమాట. సో ప్రభుపాల్ వారు పైన తన రూమ్లోకి వెళ్ళిపోయారు. తర్వాత కింద చాలామంది భక్తులు వచ్చారనమాట, జర్మనీలో విభిన్న ప్రాంతాల నుంచి వచ్చారు, ఇంకా ఆమ్స్టర్డామ్ నుంచి ఇంకా విభిన్న చోట్ల నుంచి వచ్చి భక్తులందరూ కూడా బాగా పెద్దగా కీర్తన చేస్తున్నారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కీర్తన అయిన తర్వాత హంసదూత ప్రభు బయటకు వచ్చి మెట్ల దగ్గరికి వచ్చేసి రైలింగ్ దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ మీరందరూ కూడా పైకి వచ్చి ప్రభుపాల్ వారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు అందరూ ఇంకా చాలామంది ఉన్నారు పైనకి, అయినా కానీ అందరూ లైన్గా వెళ్ళి ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాల్ వారు లోపల కూర్చొని ఉన్నారు, ఆయన ఉన్న రూమ్లో అందరూ పట్టరు, ఎంతమంది పడితే అంతమంది రూమ్లోకి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ బయట నుంచి ఉన్నారు. ప్రభుపాల్ వారు అలాగ ఫార్మల్గా వాళ్ళందరికీ కూడా చిన్న లెక్చర్ ఇచ్చారనమాట. ఇంకా ఆ లెక్చర్లో ప్రభుపాల్ వారు చాలా రిలాక్స్గా కూర్చొని మాట్లాడుతూ, చూడండి నేను నా జీవితం అంతా కూడా బాగా కష్టపడ్డాను, నేను ఎప్పుడు ఊరికే ఖాళీగా కూర్చొని ఉండడం నాకు ఇష్టం ఉండదు. సో భక్తి అంటే ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా భగవంతుడి సేవలో యుక్తమై ఉండడం. కలకత్తాలో చూస్తాను కొంతమంది నేను వర్కర్స్ని, అలా కాదు, వాళ్ళు పొద్దున వర్క్ కోసం వస్తారు, దాని తర్వాత వాళ్ళకి ఏదో ఆర్డర్ వస్తుంది అక్కడికి వెళ్ళమని, డల్హౌసీకి వెళ్ళమని, వాళ్ళు ఆర్డర్ తీసుకొని సరే వెళ్తారు, ఆ డల్హౌసీ పార్క్లో వెళ్ళి పడుకుంటారు దినమంతా, సాయంత్రం రిటర్న్ అయ్యి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళు అడుగుతారు, మాస్టర్ అడుగుతారు ఏం చేశారు దినమంతా అంటే మీకోసమే పనిచేసాం సార్ అనేసి చెప్తారు. సో ఈ విధంగా మనం చేయకూడదు. సో ప్రభుపాల్ నవ్వుతూ అప్పుడు అందరూ ప్రభుపాల్ వారిని చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారనమాట. అంటే మనం ఎప్పుడు నిత్యం భగవంతుడి సేవలో యుక్తమై ఉండాలి. అలా ఏదో సేవ చేస్తున్నాను అనే సేవ తీసుకొని పడుకోవడం, ఏదో గాలికి వెళ్ళిపోవడం, తర్వాత చూపించుకోవడం నేను చాలా సేవ చేస్తున్నాను చెప్పుకోవడం అలా కాదు అని తెలియజేస్తున్నారు, అలా చేయకూడదని. సో అక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఫుల్గా ఇంగ్లీష్ రాదు, అయినా కానీ వాళ్ళు ప్రభుపాల్ వారు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రభుపాల్ వారు ఇంకో విషయం చెప్పారు, చైతన్య మహాప్రభు ఏ భవిష్యవాణి అయితే చేశారో, పృథ్వీతే ఆచే జ్యోతి నగరాది గ్రామ్ సర్వత్ర హుబే ప్రచార్ అమర్ నామ్. సో నా యొక్క నామం అనేది ప్రతి నగరంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రచారం జరుగుతుంది, భగవత్నామం అనే విషయాన్ని భవిష్యవాణి చేశారు, అది ఇప్పుడు నిజమవుతుంది అనే విషయాన్ని ప్రభుపాల్ వారు తెలియజేశారనమాట. ఇప్పుడు నేను ఇక్కడ గ్రామాల్లో జర్మనీలో ఉన్న గ్రామాల్లో ఈ ప్రచారం చూసి అది నిజమవుతుందని నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో కాకపోతే చాలామంది దీన్ని అడ్డుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఎవరైనా డేంజర్లో ఉంటే మనం చూసి కూడా అతను డేంజర్లో ఉన్నాడని చూసి కూడా ఎలా వదిలేస్తాం? ఎలాగైతే ఇప్పుడు నేను చూస్తున్నాను ఒక అతను మేడ మీదకి ఎక్కి కైట్ పతంగి ఎగిరేస్తున్నాడు అనమాట. పతంగి ఎగిరేస్తుంటే మరి మనకు కనిపిస్తుంది అతను చివరికి వచ్చేసాడు, ఇంకా ముందుకెళ్తే పడిపోతాడు కింద అని కనిపిస్తుంది మీకు. అప్పుడు మీరేమంటున్నారు? అందుకే మనం అంటున్నాం ఆపు, నువ్వు ఆ పతంగి ఎగిరడం ఆపు, పడిపోతావు కింద అని ఆయన ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అతనేమనుకుంటాడు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇతను, నన్నెందుకు పతంగి ఎగరేనివ్వట్లేదు
అనేసి అతను డిస్టర్బ్ అయిపోతున్నాడు. సో అలా మనము ఇక్కడ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. వాళ్ళందరూ ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ భౌతిక ప్రపంచంలో, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళు వినట్లేదు. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మా జీవితాలని అని అనుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా జర్మన్ భక్తులతో కలిసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, నగరాలు అన్నింటిలో కూడా ప్రచారం కోసం, ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళారు. అక్కడ చూశారు అందరూ ఉత్సాహంగా పాల్గొనకపోయినా కొంతమంది ఉత్సాహంగా పాల్గొంటారు, కొంతమంది రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటున్నారు. అయినా కానీ ప్రభుపాల్ వారితో ఇలా ప్రచారం కోసం ట్రావెల్ చేసిన, ప్రభుపాల్ వారితో ప్రయాణం చేసిన భక్తులందరిలో ఉత్సాహం మాత్రం బాగా పెరిగిపోయింది. వాళ్ళందరికీ ఇంకా ప్రచారం చేయాలి, ఇంకా సేవ చేయాలి అనే భక్తిలో ఉత్సాహం అనేది పెరిగిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ప్రభుపాల్ వారు ఎక్కడికి ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఆ యూరోపియన్ దేశాల్లో పెద్ద వ్యాసాసనం పైన కూర్చోకుండా చిన్న కుషన్లోనే, చిన్న ఆసనం పైన చిన్న కుషన్లోనే ఆయన కూర్చొని ప్రవచనాలు ఇచ్చేవారు అనమాట. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి అంతగా వాళ్ళు దాన్ని గురువు అంటే ఎవరు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఒక దగ్గర అలా వెళ్ళినప్పుడు ఒక చాలా ధనికుడైన వ్యాపారవేత్త వచ్చాడనమాట. ఆయన ఇద్దరు పుత్రులు ప్రభుపాల్ వారి శిష్యులు అయిపోయారు. ఓకే, సో అతను వచ్చి ప్రభుపాల్ వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. హౌ కెన్ ఎ క్రొకడైల్ ఆఫ్ నైల్ స్విమ్ ఇన్ ఎ జర్మన్ రివర్? అంటే ఎలా ఒక మొసలి, నైల్ నదిలో స్విమ్ చేసే మొసలి వచ్చి ఇంకో నది, జర్మన్ నదిలో స్విమ్మింగ్ చేయగలదు? అంటే అతను చెప్పదలుచుకోండి ఏంటంటే నా కొడుకులు వాళ్ళ సంస్కృతి, మతము, ప్రదేశము, పుట్టింది అంతా కూడా వేరు, సాంప్రదాయం అంతా కూడా. ఇప్పుడు మీరు వారిని ఇలా కృష్ణ భక్తులుగా మార్చి మీ సాంప్రదాయాలు, మీ నియమాలు, మీ యొక్క సంస్కృతి నేర్పిస్తున్నారు. వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా కొనసాగుతారు వాళ్ళ జీవితం అని ఆయన ప్రశ్న అన్నమాట. అప్పుడు ప్రభుపాల్ వారు ఏమన్నారంటే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు సూటు బూటు టై వేసుకొనే కృష్ణ భక్తి చేసుకోవచ్చు అన్నారు. ఓకే, సో ఈ విధంగా జవాబిచ్చేశారు ప్రభుపాల్ వారు. సో నెక్స్ట్ ఇంకొకతను అడిగాడు అనమాట ప్రశ్న, మీరు చేసేది సెల్ఫ్ హిప్నోసిస్ అంటే మీరు ఈ విధంగా హిప్నటైజ్ చేసుకుంటారు మీకు మీరే ఈ జపము, ఈ కీర్తన ద్వారా అంటే ప్రభుపాల్ వారు అన్నారు, కాదు, ఈ జపము కీర్తన ద్వారా హిప్నోసిస్ అవ్వట్లేదు, సెల్ఫ్ హిప్నోసిస్ కాదు, ప్యూరిఫికేషన్ అవుతుంది, అంటే శుద్ధం అవుతున్నారు వ్యక్తులు. ఈ విధంగా చాలామంది మటుకు ఛాలెంజింగ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. చాలా సిన్సియర్గా నేను భక్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ప్రశ్నలు. ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నప్పుడే ఇంకొక చాలా ముఖ్యమైన ఇద్దరు అతిథులు కూడా ప్రభుపాల్ ద్వారా కలవడానికి వచ్చారు. ఒకరేమో బెనిడిక్టైన్ మాంక్, ఫాదర్ ఎమాన్యుయల్, ఇంకొకతనేమో బ్యారన్ వాన్ డుర్కిమ్. ఆయన ఒక చాలా ఫేమస్ జర్మన్ ఫిలాసఫర్, ఇంకా స్పిరిచువల్ రైటర్ అన్నమాట, రచయిత. సో ఈ విధంగా వాళ్ళు ప్రభుపాల్ వారు రాసిన పుస్తకాలు చదివి ఆయన తాత్పర్యాలు, ప్రభుపాల్ వారి యొక్క తాత్పర్యాలు చదివి చాలా ప్రభావితమై ప్రభుపాల్ వారి పట్ల ఆకర్షితులై ప్రభుపాల్ వారిని కలవడానికి, ఆయనతో సమయం కొంచెం స్పెండ్ చేయాలి, వినాలి ఆయన దగ్గర నుంచి అని వచ్చి ప్రభుపాల్ వారు ఎప్పుడైనా డైలీ మార్నింగ్ వాక్ వెళ్తారు కదా, అలా అక్కడ ఉన్నన్ని రోజులు ప్రభుపాల్ వారు వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్ళి అలా ఆయనతో సంభాషించేవారు, ఇంకా ఆయన చెప్పిన విషయాలు వినేవారు అనమాట. సో ఇవన్నీ అక్కడ జరిగాయి. ఇంకా దీని తర్వాత ప్రభుపాల్ వారు నెక్స్ట్ వెళ్ళదలుచుకునే ప్లేస్ ఏంటంటే ఆస్ట్రేలియా. సో ప్రభుపాల్ వారు ప్లాన్ చేశారనమాట మొత్తం. నెక్స్ట్ నా ప్లాన్లో, ప్రభుపాల్ వారి ప్లాన్లో ఏంటంటే 3 రథయాత్రలు అటెండ్ అవ్వాలని. ఫస్ట్ వచ్చేసి మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో. సో దాని తర్వాత ఒక వారం అక్కడ ఉండిన తర్వాత అక్కడ నుంచి షికాగోకి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వడం, తర్వాత అక్కడ నుంచి 2 రోజుల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వడం, దాని తర్వాత లాస్ ఏంజలీస్, డల్లాస్, తర్వాత న్యూ బృందావన్ వెస్ట్ వర్జీనియాలో అక్కడికి వెళ్ళి, తర్వాత బృందావనం ఇండియాలో జూలై 25వ తారీఖు కల్లా తిరిగి రావాలి. ఎందుకంటే దాని తర్వాత ఒక 2 వారాల తర్వాతనే కృష్ణ బలరాం మందిరం యొక్క ఉద్బోధన ఉంది, ఓపెనింగ్. సో అలా ప్లాన్ చేసుకున్నారు ప్రభుపాద్ వాళ్ళ తన షెడ్యూలు. సో ఆ విధంగా ఎక్కడికి పోయినా కానీ ఆయన దృష్టిలో ఉంది అది, కృష్ణ బలరాం మందిరం ఓపెన్ చేయాలి టైంకని. ఆ విధంగా అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తూ, నేను అక్కడ ఉంటాను ఆ సమయానికి, మీరు అందరూ కూడా అక్కడికి రావచ్చు అన్నట్టు అందరికీ కూడా వెళ్ళిన చోట్లంతా కూడా ప్రభుపాల్ వారి విషయం కూడా చెప్తున్నారు. కొంతమందికి ఉత్తరాలు కూడా రాస్తున్నారు. అలా
జూన్ 17వ తారీఖున ఆయన జర్మనీ నుంచి ప్రభుపాల్ వారు జయహరి ప్రభు లండన్లో ఉంటారు, ఆయనకు ఒక ఉత్తరం రాశారనమాట, లేఖ రాశారు. నేను ప్రస్తుతం యూరోప్లో కొన్ని దేశాలు ఇక్కడ ప్రయాణిస్తున్నాను ప్రచారం కోసం. గత కొన్ని వారాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. రోమ్లో, జెనీవాలో, ప్యారిస్లో, ఇప్పుడు జర్మనీలో ఉన్నాను. కాబట్టి నాకు ఇక్కడ చాలా బిజీగా ఉంటున్నాను. నాకు నువ్వు ఎన్నో విషయాలు చెప్పావు, రాసావు, లేఖల్లో ఈ ప్రపోజల్స్ ఇచ్చావు, చాలా నాకు చదవడానికి సమయం కుదరలేదు దాని గురించి ఆలోచించడానికి. దానికన్నా బెస్ట్ నీ యొక్క ప్రపోజల్స్ ఏంటో మనము మాట్లాడుకొని 1-to-1 డిస్కస్ చేసి తర్వాత నీకు ఏది మంచిదో భక్తికి అవి నేను నీకు సజెస్ట్ చేయగలను. కాకపోతే దానికి నువ్వు పర్సనల్గా నన్ను వచ్చి కలవచ్చు. ఆ కలవడానికి బెస్ట్ ఏంటంటే బృందావనంలో కృష్ణ బలరాం మందిరం ఓపెనింగ్ టైంలో నేను అక్కడే ఉంటాను. ఆ టైంలో వచ్చి నన్ను కలవు అక్కడ. ఒకవేళ అక్కడికి వస్తే మనము డిస్కస్ చేసుకోవచ్చు ఈ విషయాల గురించి అని ప్రభుపాల్ వారు లేఖలో రాశారు ఆయనకి. తర్వాత ప్రభుపాల్ వారు ఇక ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఆస్ట్రేలియా కోసం 24-hour ఫ్లైట్ తీసుకున్నారనమాట. 24 గంటలు ఫ్లైట్లో జర్నీ, ప్రయాణం. తర్వాత అక్కడ మెల్బోర్న్లో భక్తులందరూ కూడా ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి రోల్స్ రాయ్స్, చాలా కాస్ట్లీ కార్ అనమాట, అన్నిటికన్నా చాలా కాస్ట్లీ కార్ని వాళ్ళు రెంట్కి తీసుకొని వచ్చారంట ప్రభుపాల్ వారిని తీసుకెళ్ళడానికి. సో న్యూస్ పేపర్లు వెంటనే ఆ విషయాన్ని నోటీస్ చేశారు. ఆ నోటీస్ చేసి నెక్స్ట్ న్యూస్ పేపర్లో అదే హెడ్లైన్స్ అనమాట, డివైన్ గ్రేస్ కమ్స్ రోల్సింగ్ ఇన్ అంటే ఆ విధంగా ఆయన కారులో వెళ్తున్నారు అని. ఈ విధంగా 60 మంది యంగ్ హరే కృష్ణ భక్తులు నిన్న వారి యొక్క ఈ పృథ్వీ పైన ఉన్న వారి యొక్క నేతని ఈ యొక్క సిటీలోకి ప్రణామాలు చేస్తూ ఆహ్వానించారు. ఆ విధంగా కూడా రాశారనమాట. అంతేకాకుండా ఇంకొక దగ్గర కూడా పేపర్లో ఇలా చాలామంది పేపర్లో పబ్లిష్ చేశారు ఈ న్యూస్ని. ఎ షాఫర్ డ్రివెన్ రోల్స్ రాయ్స్ విల్ మీట్ ద ఫౌండర్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ షన్నింగ్ హరే కృష్ణ సెక్ట్ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ అట్ టులామెరైన్ టుడే. అలా ఒకరు. ఇంకో న్యూస్ పేపర్లో కూడా ప్రభుపాల్ వారు ఒక పెద్ద ఫోటో ఇచ్చారు, నవ్వుతూ ఉన్నారు ప్రభుపాల్ వారు చిరునవ్వుతో. పైన హెడ్లైన్లో ఇచ్చారు, హెచ్డిజీ ఈజ్ హియర్ టు హౌండ్ అస్, అంటే కొంచెం భయపెట్టడానికి అన్నట్టుగా రాశారు. ఈ విధంగా అందులో లోపల రాసింది ఏంటంటే, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ ద ఫౌండర్ ఆఫ్ ద హరే కృష్ణ మూమెంట్. ఆయన ఇక్కడికి వచ్చారు మనని కుక్క జీవితం నుంచి మనని బతికించడానికి, కుక్క జీవితం నుంచి మనని రక్షించడానికి వచ్చారు. ఒకవేళ మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించకపోతే ఆయన మనకిచ్చే వార్నింగ్ ఏంటంటే మనము కుక్క యొక్క చేతనతోనే ఉండిపోతాము అని. సో ఈ విధంగా స్టోరీ రాశారు వాళ్ళు న్యూస్ పేపర్లో. ఇలా న్యూస్ కవరేజ్ చాలా వచ్చిందనమాట. ఎయిర్పోర్ట్ రాగానే ప్రభుపాల్ వారు ఇంకా నెక్స్ట్ డే ఇప్పుడు తర్వాత రోజు రథయాత్ర కూడా ఉందన్నమాట. కాకపోతే ఆ రథయాత్రకి ముందు రోజు ఇంకొక ఘటన జరిగింది. దాంతో చాలా ఫేమస్ అయిపోయారు వీళ్ళు, ఇస్కాన్ అనేది. ఆ రథయాత్ర ప్రిపరేషన్ జరిగేటప్పుడు ఒక ఘటన జరిగింది. అదేంటంటే అది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది. ఏమొచ్చారంటే హెడ్లైన్స్, కృష్ణ సెక్ట్ యూజెస్ క్యానోపీ టు సేవ్ విమెన్ ఫ్రమ్ బ్లేజింగ్ ఆఫీస్. అంటే అక్కడ కృష్ణుడి యొక్క భక్తులు ఏం చేశారంట, రథయాత్ర యొక్క కెనోపీ, రథం యొక్క కెనోపీ అంటే రథం పైన చాలా మనము రథాన్ని డెకరేట్ చేస్తూ ఆ పెద్ద పైన ఉన్న పెద్ద రథం అంతా కూడా ఒక క్లాత్ ఉంటుంది, మంచి పెద్ద క్లాత్, అది చాలా పెద్ద క్లాత్. సో ఆ క్లాత్ యూజ్ చేసి కొంతమంది మహిళల్ని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, అగ్ని ప్రమాదంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఆఫీస్ నుంచి అగ్ని ప్రమాదంలో పడినప్పుడు వారిని రక్షించడానికి వినియోగించారు అని పేపర్లో రాశారు. అంటే ప్రశంసనీయంగా రాశారనమాట. అంటే అది వాళ్ళు ఈ రథయాత్ర యొక్క యూజ్ చేయాల్సిన క్లాత్, ఈ క్లాత్ అది వాళ్ళకి ఎంతో పూజనీయమైన విషయం. అంటే వాళ్ళ యొక్క రథానికి అలంకరించుకోవడానికి, ఇంకా వాళ్ళ యొక్క ఫెస్టివల్ కోసం తయారు చేసుకున్న ఆ క్లాత్ని వీళ్ళు ఇక్కడ కొంతమంది మహిళల్ని రక్షించడం కోసం యూజ్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ 5 మంది మహిళలు, అక్కడ సంభవం ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. దాని మంటలు అంటుకున్నాయి. అక్కడంతా మంటలు అంటుకుంటే ఆ మహిళలు 3 స్టోరీ బిల్డింగ్ పైన నుంచి వాళ్ళు దూకేశారనమాట. దూకేస్తే
వీళ్ళు ఈ యొక్క రథం కోసం తయారు చేసిన క్లాత్ను తీసుకొని వారిని కాపాడారనమాట దాని ద్వారా. అందుకనే ఈ విధంగా చాలా మంచి అడ్వర్టైజింగ్ అనేది జరిగింది దీని వలన, ఈ ఘటన వలన. వాళ్ళు చాలా మట్టి న్యూస్ పేపర్లు ప్రభుపాల్ ద్వారా అలా రోల్స్ రాయిస్లో వచ్చారు, అంతమంది భక్తులు వాళ్ళకి ప్రణామాలు చేయడం ఏంటి అని కొంచెం వ్యంగ్యంగా రాశారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. శిష్యులకి వారి గురువు పైన ఉన్న ప్రేమను ఇలా వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే సరిగ్గా న్యూస్ పేపర్లో దాన్ని వ్యాఖ్యలు రాయలేదు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు బాగా ప్రశంసనీయంగా రాశారు. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హరే కృష్ణ వాళ్ళు వారి యొక్క క్లాత్ని యూజ్ చేసి భగవంతుడికి వినియోగించాల్సిన ఆ వస్త్రాన్ని వీళ్ళు కొంతమంది మహిళల్ని రక్షించడానికి వినియోగించారు అని, అంటే చాలా పెద్ద సేవ చేస్తారు. ఈ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఎప్పుడైతే చూశారో ఈ విధంగా, ఇంకా అక్కడ చాలామంది రాశారు, మరి వస్త్రం ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఉపయోగిస్తారా లేదా వారి యొక్క ప్రోగ్రామ్ కానీ మళ్ళీ తర్వాత ఉపయోగిస్తున్నారని చాలా విషయాలు దాని గురించి సంబంధించి రాశారన్నమాట. ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రభుపాల్ వారు చూశారు, ఈ విషయాన్ని చూసి ఇలా అన్నారనమాట. అంతేకాకుండా స్వామీజీ గురించి కూడా, ప్రభుపాల్ వారి గురించి కూడా రాశారనమాట. ఆయన సాధారణమైన స్వామి కాదు, ఆయన చాలా మొత్తం ఈ హరే కృష్ణ ఇస్కాన్ యొక్క ఫౌండర్ ఆచార్య. ఆ విధంగా దీని ద్వారా మంచి పబ్లిసిటీ వచ్చింది. ప్రభుపాల్ వారు ఇంకా అక్కడ రథయాత్రలో పాల్గొన్నారు. ఇంకా ఈ మీడియా కవరేజ్, న్యూస్ పేపర్లో వచ్చిన కవరేజ్ గురించి ప్రభుపాల్ వారు అన్నారు. చూడండి, ఆ న్యూస్ పేపర్లో ఇలా హరే కృష్ణ హరే కృష్ణ అని హెడ్లైన్స్లో వస్తుంది. చాలామంది న్యూస్ పేపర్లు చదువుతున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇప్పుడు వాళ్ళు తెలిసియో తెలియకనో, ఇప్పుడు అందరూ అయితే ఆ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళందరూ కూడా హరే కృష్ణ అయితే అనాల్సిందే, చదవాల్సిందే. సో ఆ విధంగా హరే కృష్ణ అనేది అనేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో న్యూస్ పేపర్ చదువుకోవడానికి, దీని ద్వారా వాళ్ళకి ఎంతో లాభం సమకూరుస్తుంది. ఇది చాలా మంచిదని ప్రభుపాల్ ద్వారా ప్రశంసించారు. సో అక్కడ ప్రభుపాల్ వారితో పాటు ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు ఆ రథయాత్రలో, అక్కడ ఉన్న వాళ్ళు. అందులో కొంతమంది వారి యొక్క అనుభవాల్ని షేర్ చేస్తున్నారనమాట. అమోఘ ప్రభు ఆయన అన్నారు, ప్రభుపాల్ వారు జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్నారు. ఆయన కోసం జగన్నాథుడి రథంలో ఒక వ్యాసాసనం కూడా అరేంజ్ చేశారు. ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చారు సిటీ స్క్వేర్ దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత కానీ ఆయన రథం ఎక్కలేదు. ఆ వ్యాసాసనం పైన కూర్చొని నేను రథయాత్రలో పాల్గొంటాను, నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ వెళ్తాను అనేసి ప్రభుపాల్ వారు రథం ముందు ఇంకొక పెద్దది చైతన్య మహాప్రభు యొక్క మూర్తిని కూడా తయారు చేశారనమాట. అంటే రథయాత్ర ప్రొసెషన్లో తీసుకెళ్ళడానికి. సో దాని ముందుకు వెళ్ళి ప్రభుపాల్ వారు అక్కడనే కీర్తన చేసుకుంటూ నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ ముందుకెళ్తున్నారనమాట. అప్పుడు అక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అసలైతే వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట. ఆ టైంలో అక్కడ చలికాలం, చాలా చలిగా ఉంది. ప్రభుపాల్ వారు వింటర్ వేర్ మొత్తం, అంటే షాలు, స్వెటరు, క్యాప్ అన్నీ వేసుకొని వచ్చారు. అయినా చాలా చల్లటి వాతావరణం, అంత మంచి వాతావరణం కాదు. అయినా కానీ ఎంతో ఉత్సాహంగా ప్రభుపాల్ వారు భక్తులందరూ కూడా రథయాత్రలో పాల్గొన్నారు. ప్రభుపాల్ వారు రాకన్నా ముందు ఇక్కడ కీర్తన్ పార్టీస్, 3 కీర్తన్ పార్టీస్ ఉండేవి. అలా ప్రభుపాల్ వారిని చూడగానే అందరూ మృదంగ ప్లేయర్స్, ఎక్కడున్న వాళ్ళైనా సరే అందరూ అక్కడికి వచ్చేసారు. మొత్తం 11 మంది మృదంగ ప్లేయర్స్ వచ్చేసి ప్రభుపాల్ వారి చుట్టూ ఒక సర్కిల్ చేశారు. సో ఆ విధంగా కీర్తన చేయడం మొదలుపెట్టారు, మృదంగాలు వాయించడం మొదలుపెట్టారు. ప్రభుపాల్ వారు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు రథయాత్రలో. ఆ విధంగా ప్రభుపాల్ వారు తన యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆ రథయాత్రను ఒక ముందుకు తీసుకెళ్లారనమాట అందరినీ. సభాపతి ప్రభు ఆయన కూడా చెప్తున్నారు, అక్కడ వెదర్ అంత చక్కగా లేదు కానీ ప్రభుపాల్ వారు మాత్రం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ విధంగా ఆయన 2 మైళ్ళ దూరం రథయాత్రలో నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ 14 అడుగుల మూర్తి అనమాట చైతన్య మహాప్రభు యొక్క మూర్తి, దాని ముందే ప్రభుపాల్ వారు నృత్యం చేసుకుంటూ వెళ్ళారు. మాటి మాటికి ఆగేవారు, మహాప్రభుని చూసేవారు, ప్రణామాలు చేసేవారు, జగన్నాథుని చూసేవారు, దర్శనం చేసుకునేవారు, ఒక 2 నిమిషాలు ఆగేవారు. దాని తర్వాత మళ్ళీ కీర్తన చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళేవారు. ఆ విధంగా ఆగుకుంటూ కీర్తన చేసుకుంటూ ఆగుకుంటూ దర్శనం చేసుకుంటూ అలా ప్రభుపాల్ వారు మొత్తం రథయాత్ర అంతా కూడా నడుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా ఒక అద్భుతమైన
ఎక్స్పీరియన్స్ అందరికీ కలిగింది అక్కడ. నెక్స్ట్ గౌరగోపాల ప్రభు, ఆయన చెప్తున్నారు, నేను ప్రభుపాద వారి పక్కనే మొత్తం ఆ రథయాత్ర ప్యారేడ్ అంతా కూడా ప్రభుపాద వారి పక్కనే నించున్నాను దగ్గరలో, ఎందుకంటే నేను డ్రమ్స్ వాయిస్తున్నాను, మృదంగం వాయిస్తున్నాను. సో ఆయన అప్పుడు ఆ జరిగేటప్పుడు ప్యారేడ్లో ఒకే ట్యూన్లో హరే కృష్ణ కీర్తన చేయడం ఆయనకి బాగా నచ్చింది. అలా కీర్తన చేసుకునేటప్పుడు అలా కూడా ప్రభుపాద వారు 2 చేతులు పైకెత్తి కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ముందుకెళ్ళేవారని చెప్పారు. నెక్స్ట్ వైకుంఠనాథ ప్రభు, ఆయన అక్కడ పాల్గొన్నప్పుడు సడన్గా ప్రభుపాద వారికి దాహం వేసింది ఒక టైంలో. అప్పుడు ఆయన కొంచెం మంచినీళ్ళు తాగడానికి తీసుకొస్తామని ఆయన అడిగారనమాట. వెంటనే అతనికి అర్థం కాలేదు, ఆ ప్యారెడ్లో మధ్యలో ఆయనకి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ వాటర్ షాప్ ఏం కనిపించట్లేదు, వాటర్ ఎక్కడితో తెలియక ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి అడిగేశారు, కొంచెం నీళ్ళు కావాలి మా గురువు గారికి అని. వాళ్ళు ఇచ్చారు, అది తీసుకొని వచ్చారు ప్రభుపాద వారి దగ్గరికి. సో ఈ విధంగా హరీశ్వరి ప్రభు, ఆయన కూడా అక్కడ పాల్గొన్నారనమాట రథయాత్రలో. సో రథం అలా లాస్ట్ చేరుకునేది ఒక ప్లేస్ అనమాట, ఒక ఎగ్జిబిషన్ బిల్డింగ్స్ అని ఒక ప్లేస్, వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకున్నారు. అక్కడ పెద్ద రూఫ్ వేశారు, కానీ చాలా పెద్ద హైట్ మీద రూఫ్ వేశారనమాట. ఆ షేడెడ్ ప్లేస్ అనమాట. ఆ షేడ్స్ కిందికి రథాలు వెళ్ళాయి, లోపలికి వెళ్ళి అక్కడే పార్క్ అయ్యాయి. దాని తర్వాత ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా లెక్చర్ కూడా ఇచ్చారు. మొత్తం ఒక 1000 మంది వచ్చారు, పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా రథంతో పాటే ఆ ప్రదేశానికి విచ్చేశారు. సభాపతి ప్రభు చెప్తున్నారు, సో ఆ టైంలో ప్రభుపాద వారు అక్కడ చూశారు, 1000 మందికి పైగా అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వచ్చారు అక్కడికి. సో చిన్నగా ప్రభుపాద వారు అక్కడే లెక్చర్ ఇచ్చారు. పెద్ద లెక్చర్ ఏం కాదు, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ప్రశంసించారు, ధన్యవాదాలు తెలియజేశారు. మీరందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొని రథయాత్రలో ఈ జగన్నాథుడి యొక్క రథయాత్రలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క నృత్యము, కీర్తన, ఇదంతా రథయాత్ర, ఇదంతా సంభవం, ఇదంతా కూడా అసలైతే ఇవన్నీ మనం ఎలా చేయగలుగుతున్నామంటే అంతా దానికి ముఖ్యమైన కారణం శ్రీ చైతన్య మహాప్రభు అని ప్రభుపాద వారు తెలియజేశారు వాళ్ళకి. సో నెక్స్ట్ డే మళ్ళీ మెల్బోర్న్ న్యూస్ పేపర్లు అన్నీ కూడా ఈ రథయాత్ర ఉత్సవం గురించి పబ్లిష్ చేశారన్నమాట, రిపోర్ట్స్, న్యూస్. ఏ డే ఫర్ సింబల్స్ అండ్ చాంట్స్, అలా చారియట్ స్టాప్ ద స్వామి, ఈ విధంగా రకరకాలుగా హెడ్డింగ్స్తో న్యూస్ పేపర్లలో మళ్ళీ చాలా వార్తలు అనేది వచ్చేసాయి అన్నమాట రథయాత్రకు సంబంధించి. అక్కడ ఒక న్యూస్ పేపర్లో ఇలా కూడా రాశారు, డోంట్ లెట్ కృష్ణ అలారం యువర్ క్లెరిక్, అలారం యూ క్లెరిక్. అంటే అక్కడ రాశారు ఏమేంటంటే, హరే కృష్ణ యూత్స్ ఇలా కీర్తన చేసుకుంటూ వీధుల్లో నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారు కదా, చూసి మీరేం ఆస్ట్రేలియన్లు మీరేం షాక్ అవ్వకండి, మీరేమి వారిని అవహేళన కూడా చేయకండి అని కూడా రాశారు న్యూస్ పేపర్లు. ఎందుకంటే రీసెంట్గా గార్డన్ పావెల్ అనే ఒక అతను, అంటే చాలా సామాన్యమైన వ్యక్తి, ఆయన చర్చ్లో, స్కాట్స్ చర్చ్లో ఆ విషయం గురించి చెప్పారనమాట, అది కూడా రాశారు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక విలువలని మన యువతకి అందిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారనమాట, అది కూడా రాశారు. సో ఈ విధంగా ఆర్టికల్లో ఇలా భక్తులు అందరూ కూడా ఈ భౌతిక చేతనాన్ని, భౌతిక సుఖాన్ని ఖండిస్తారు ఈ భక్తులందరూ కూడా అని కూడా దాన్ని కూడా ప్రశంసనీయంగా రాశారు. అన్నీ కూడా కరెక్ట్గానే రాశారనమాట. ఈ విధంగా అన్ని విధాలుగా మంచి పబ్లిసిటీ, మీడియా కవరేజ్ అన్నీ జరిగాయి అన్నమాట. ఒక వారం రోజులు అక్కడ మెల్బోర్న్లో ప్రభుపాద వారు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు టౌన్ హాల్లో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది, అక్కడ కూడా ఆయన అటెండ్ అయ్యారనమాట. అక్కడ ఒక చాలా ఎక్స్టాటిక్ కీర్తన చేశారు. ఒక 1000 మందిని తీసుకొని ప్రభుపాద వారు పెద్ద సర్కిల్, అందరూ సర్కిల్లో డ్యాన్స్ చేశారనమాట. అక్కడ అదే చైతన్య మహాప్రభు యొక్క పెద్ద విగ్రహం 14 అడుగులదే, ఆ విగ్రహం ముందు అందరూ కూడా అలా సర్కిల్లో డ్యాన్స్ చేశారు అక్కడ. తర్వాత ప్రభుపాద వారు సెయింట్ పాస్కల్స్ టీచింగ్ కాలేజ్ అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఉన్న మాంక్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రభుపాద వారిని రిసీవ్ చేసుకున్నారు. ఇంకా చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడిగారనమాట అక్కడ, ఆ సెమినరీలో ఉండే వాళ్ళందరూ కూడా. అందులో ఒకరు అడిగారు ఇలా ప్రభుపాద వారిని, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రభుపాద వారు అడిగారు. ఎందుకంటే అది సెయింట్ ఫ్రాన్సిస్ వారి యొక్క సెమినరీ అనమాట.
వాళ్ళు చెప్పారు ఇలా సెయింట్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటి కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా భగవంతుడికి సంబంధంతోనే చూసేవారు. ఇలా వాళ్ళు ఒక చెట్టు ఉందనుకోండి బ్రదర్ ట్రీ అని పిలిచేవారు, పక్షి ఉందనుకోండి బ్రదర్ పక్షి అని పిలిచేవారు అంట. అందరినీ అలా తన తోబుట్టులాగా చూసుకునేవారు. ప్రకృతిలో ప్రతి సృష్టిని కూడా ప్రతి దాన్ని కూడా భగవంతుడి యొక్క సంతానం అలా చూసేవారు అని. అంటే వారి గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రభుపాల్ వారు అడిగితే ప్రభుపాల్ వారు అన్నారు, సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క మనోభావం ఏదైతే చేతన అయితే ఉందో అది ఫస్ట్ క్లాస్ భగవత్ చేతన అని ప్రభుపాల్ వారు ప్రశంసించారు. అదే రోజు సాయంత్రం ప్రభుపాల్ వారు అక్కడున్న విసర్ జనరల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క మెయిన్ ఇన్ఛార్జ్ ఆస్ట్రేలియాలో రెవరెండ్ జే.ఏ. కెల్లీతో కలిసి మాట్లాడారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు ఆయన ఒక మార్నింగ్ లెక్చర్ని కూడా అక్కడ సెయింట్ పాస్కల్స్లో ప్లే చేశారు. దాని తర్వాత రెవరెండ్ ప్రభుపాల్ వారితో కలిసి ఒక ఫోటో కూడా దిగారనమాట, పోజ్ విత్ పిక్చర్. అది వాళ్ళ యొక్క మ్యాగజైన్లో రిలీజియస్ మ్యాగజైన్లో వేసుకోవడానికి ప్రభుపాల్తో వారితో పాటు కలిసి అక్కడ అతను ఆ చర్చి పెద్ద కూడా ఫోటో దిగడానికి చాలా ఉత్సాహం చూపించారు. సో ఇవన్నిటినీ చూసి మళ్ళీ న్యూస్లో మళ్ళీ కవరేజ్ వచ్చిందనమాట, న్యూస్ పేపర్లో. ఏమని? స్వామి స్ప్రెడ్స్ యూనిటీ మెసేజ్. అంటే స్వామీజీ అందరితో కలిసి తిరుగుతున్నారు కదా ఇలా చర్చ్లో ఫాదర్స్తో అందరినీ కూడా ప్రశంసిస్తూ. సో ఇలా స్వామీజీ యూనిటీ, అందరూ ఐకమత్యంగా ఉండాలి అనే సందేశాన్ని చాటుతున్నారు అని కూడా న్యూస్ పేపర్లో మళ్ళీ హెడ్లైన్స్ వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రోమన్ కేథలిక్ యాత్ర థియోలాజికల్ యూనియన్లో అక్కడ కూడా హరే కృష్ణ కీర్తన చేశారు. సో అక్కడ ప్రభుపాల్ వారు అన్నారన్నమాట. సో ఆ న్యూస్ పేపర్లో రైటప్ అంత ఇచ్చేశారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ రిలీజియన్ యూ బిలాంగ్ టు యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ అండ్ సర్వ్ గాడ్ అని ప్రభుపాల్ వారు అన్నారు అని న్యూస్ పేపర్లో రాశారు. మీరు ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు, ఎప్పటి వరకు అయితే మీరు భగవంతుడిని ప్రేమిస్తున్నారు, భగవంతుడిని సేవ చేసుకుంటున్నారు, అంతే చాలు. సో ఏ మతానికి చెందిన వారు అనేది గొప్ప పెద్ద విషయం ఇంపార్టెంట్ కాదని ప్రభుపాల్ వారు వ్యాఖ్యానించారని చెప్పారు. ఆ విధంగా అసలైన రోగం ఏంటంటే భవరోగం. ఈ భవరోగంని మనము అధిగమించాలి, ఇది అసలైన ముఖ్యమైన అవసరమైన విషయం అని ప్రభుపాల్ వారు రాశారు. అది కూడా చెప్పారు, ఆయన రాశారు న్యూస్ పేపర్లో ఆర్టికల్లో. ఆ విధంగా ప్రభుపాల్ వారు చెప్పిన విషయాల్ని అక్కడ న్యూస్ పేపర్లో వాళ్ళు చక్కగా పబ్లిష్ చేశారనమాట. ముఖ్యంగా ప్రభుపాల్ వారు కూడా ఇలా భౌతిక ఈ యొక్క విషయాల్ని ఏవైతే ఆయన ఖండిస్తున్నాడో దానితో మేము ఏకగ్రీవిస్తున్నాం అని కూడా రాశారు. ఈ విధంగా మిస్టర్ మ్యాక్క్లూరీ ఆయన కూడా ఇన్ఫార్మల్ మీటింగ్లో చెప్పారనమాట. ఈయన ఓపెన్నెస్ ఇంకా టాలరెన్స్ అంటే అందరూ కలిసికట్టుగా ఇలా ఓపెన్గా మాట్లాడుకోవడం, అందరినీ ఒకరినొకరు ఇలా అర్థం చేసుకొని సహించడం, ఇదంతా కూడా చాలా బాగుంది అన్నట్టుగా ఆయన కూడా దాన్ని ప్రశంసనీయంగా చెప్పారు. సో ఇవన్నీ అలా న్యూస్ పేపర్స్లో ఇలా అక్కడంతా కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ టీచింగ్ జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు జరిగాయి అక్కడ. ఇంకా ఏమేమి జరిగాయి అనే విషయాలన్నీ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దామంట. అప్పటి వరకు చాలా ఓపికగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శీల ప్రభుపాద్ కీ జై. శీల ప్రభుపాద్ లీలామృతం కీ జై. సమవేత భక్త వృంద్ కీ జై. హరే కృష్ణ.